ఇక వృశ్చిక రాశి, ఈ రాశి వారికి కూడా ఆదాయం చాలా జీరో లెవెల్లో 2, అయ్యో బిడ్డ పాపం, విపరీతమైనటువంటి ఖర్చులు 14. సో అంటే ఏంటంటే నమ్మి మోసపోవడం, ఇతరులను నమ్మి మోసపోవడం, అప్పులు, విపరీతమైన అప్పులు, ఇది కొని అక్కడ పెడదాం అనుకుంటారు, ఇది ఉండదు అది ఉండదు చివరికి. ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది. వృశ్చిక రాశి వారికి దాదాపుగా అనురాధ నక్షత్ర జాతకులకి శని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాడు. ఈ శని పంచమంలో శని రాహువులు కలిసి ఉండటం, మొన్నటిదాకా వాళ్ళు అర్ధాష్టమ శనిలో ఉన్నారు, ఇప్పుడు పంచమ శని అయింది. ఆలోచనలు కూడా నీచ ఆలోచనలే కానీ మంచి ఆలోచనలు వచ్చేటువంటి పరిస్థితి కనబడట్లేదు. సో ఆలోచనలు, థింకింగ్ అంతా కూడా ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేయలేరు. కాస్త ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక వీళ్ళు కూడా ఎల్లప్పుడూ శివారాధన, వీళ్ళు యాక్చువల్లీ శివభక్తులే ఉంటారు వృశ్చిక రాశి వాళ్ళు. శివారాధన చేయడం, అలాగనే రాహుకి, పంచమ రాహుకి కూడా అమ్మవారిని ఆరాధించడం లాంటివి చేయాలి. నీల వస్త్రం లేదా నీలమణి దానం చేయడం ఇలాంటివి చేస్తే మంచిగా ఉంటుంది, బాగుంటుంది.